నేడు సావిత్రిబాయి ఫూలే గారి జయంతి సందర్భంగా ఉస్మానియా యూనివర్సిటీలోని మెయిన్ లైబ్రరీ ముందు ఒక బండరాయి మీద సావిత్రిబాయి ఫూలే గారి చిత్రాన్ని గీయడం జరిగింది. ఈరోజు జనవరి 3, 2026 సంవత్సరం రోజున ఆమె జయంతి సందర్భంగా మన తెలంగాణ గవర్నమెంటు 2025 సంవత్సరం నుంచి అధికారికంగా మహిళల జాతీయ విద్యా దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మరియు సావిత్రిబాయి ఫూలే గారు ఆమె మహారాష్ట్రలో 1831 సంవత్సరంలో జన్మించి ఆమె ప్రత్యేకంగా మహిళల కోసం పాఠశాలలు స్థాపించి మహిళా అభివృద్ధి కోసం మహిళలు చదువుకుంటే సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయని, సంస్కారంగా ఉంటారని, దేశాభివృద్ధికి తోడ్పడతారని ఆమె ఎన్నో కృషితోటి స్వాతంత్రం రాని రోజుల్లోనే ఆమె పట్టుదలతోని విద్య నేర్చుకుంది. మరియు ఆమెకు నిదర్శనంగా ప్రతి ఒక్క భారతదేశంలో మహిళలు ఈరోజు చదువు రాని మహిళలకు చదువు చెప్పాలి, చదువు నేర్చుకోవాలని తెలియజేస్తూ, మరియు సావిత్రిబాయి ఫూలే బాగా చదువుకొని ఆమె సమాజం కోసం పాటుపడింది. సావిత్రిబాయి గారి మొట్టమొదటి గురువు ఎవరంటే, మొదటి గురువు చివరి గురువు ఎవరో తెలుసా? ఆమె భర్తే జ్యోతిరావు ఫూలే. వివాహం అయిన తర్వాత ఆమెకు విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో మహిళల అభివృద్ధి కోసం ఆమెకు చదువు నేర్పించిన మొట్టమొదటి గురువు తన భర్త జ్యోతిరావు ఫూలే. కాబట్టి ఈరోజు సావిత్రిబాయి ఫూలే గారి చిత్రం గీశాను. ఆమె 1897 సంవత్సరంలో ప్లేగు వ్యాధితో చనిపోవడం జరిగింది. ఈ వీడియోను మీరు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇట్లు రాక్ ఆర్టిస్ట్ డాక్టర్ వెంకట్ నాయక్.